శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన ఆశీర్వాదాలతో మనము 43-44 అధ్యాయాల్లో ఉన్నామండి. ఇంకని మరి నిన్నటి వరకు మనము బాబాగారు గురించి, బాబాగారు ఏ విధంగా ఇటుకురాయి గురించి బాధపడ్డారో నిన్న వరకు తెలుసుకున్నాము. ఈవేళ బాపు సాహిబ్ జోగు సన్యాసం, దీంట్లో కూడా పరమార్థం ఉందండి. ఈ పరమార్థాన్ని మనం తెలుసుకుందాం. జోగు సన్యాసము పుచ్చుకొనిన కథతో యామన్ పంతు ఈ అధ్యాయమును ముగించుచున్నారు. అయితే సకారాం హరి ఓరఫ్ బాపు సాహిబ్ జోగు పూణే నివాసి సుప్రసిద్ధ వార్కారి విష్ణుబువ జోగు గారికి చిన్న ఆయన అంటే ఓరఫ్ బాపు సాహిబ్ జోగ్ గారికి పూణే నివాసియగు ప్రసిద్ధ వార్కారి విష్ణుబువ జోగ్ గారికి చిన్న అంటండి. ఆయన 1909 సంవత్సరంన సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తర్వాత ఆయన సర్కారు ఉద్యోగం నుంచి విరమించుకున్నారంటండి. అయితే భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచుండెను. వారికి సంతానము లేకుండెను. భార్య భర్తలు బాబాను ప్రేమించి బాబా సేవయందే కాలమంతయు గడపచుండేది. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపు సాహిబ్ జోగ్ మసీదులోను చావడిలోనూ కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతి ఇచ్చుచుండెను. అదియును గాక ప్రతిరోజు సాటేవాడలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతమును చదివి వినవచ్చిన వారి అందరికీ బోధించుచుండెను. అదండి ఈ జోగు సన్యాసం పుచ్చుకునే కథతో హేమంత్ పంత్ గారు ఈ అధ్యాయాన్ని మనకి 43-44 అధ్యాయాన్ని ముగిస్తూ ఈ విధంగా చెబుతున్నారండి ఆయన గురించి. సకారం హరి ఓరపు బాపు సాహిబ్ జోగ్ గారు పూణే నివాసి. ఆయన సుప్రసిద్ధ వార్కారి విష్ణుబువ జోగ్ గారికి చిన్న ఆయన 1909 సంవత్సరంలోనే సర్కారు ఉద్యోగం నుండి విరమించుకున్నారు. విరమించిన తర్వాత భార్యతో షిరిడీకి వచ్చేసారంటండి. ఆయన షిరిడీకి వచ్చి అక్కడే నివసించుతున్నారు. వారికి సంతానము లేకుండెను. వారికి పిల్లలు పుట్టలేదంటండి. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవ అందే కాలమంతా గడిపేశారు. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపు సాహిబ్ జోగు మసీదులోను చావడిలోని కూడా ఆయనే ఈ పనులన్నీ చూసుకుంటున్నారంటండి. ఎవరు? మేఘశ్యాముడు చనిపోయిన తర్వాత చావడిలోని కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతి ఇచ్చుచుండెను. ఆయన మహాసమాధి చెందినంత వరకు ఈయనే హారతి కూడా ఇస్తూ ఉండేవారంటండి. చావడిలోని కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతిని ఇచ్చుండెను. అదియునుగాక ప్రతిరోజు సాటేవాడలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతము చదివి, ఈయన జ్ఞానేశ్వరి ఏకనాథ భాగవతాన్ని కూడా చదువుతూ ఉంటూ ఎవరైనా మరి 10 మంది కలిసినప్పుడు కూర్చుని వింటారు కదా, వినేటప్పుడు వాళ్ళకి కూడా వివరించేవారంటండి, బోధించేవారంట. అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగు బాబాతో నేను ఇన్నాళ్ళు నీ సేవ చేసి తిని నా మనస్సు ఇంకనూ శాంతము కాలేదు ఆయన అన్నారంటండి. చూడండి ఈ జోగ్ గారు ఏమన్నారో చూడండి. బాబాతో నేను ఇన్నేళ్ళ నుంచి నీకు సేవ చేస్తున్నాను కదా, నా మనసు ఇంకా శాంతించలేదే. యోగులతో సహవాసము చేసినను నేను బాగు కాకుండాటకు కారణమేమి? నా మనసు ఎందుకు అశాంతిగానే ఉంది? నీకు యోగీశ్వరుడిపైన నీకు సేవ చేస్తూనే ఉన్నాను కదా నేను అని అన్నాడంటండి ఆయన. అప్పుడు నేను బాగు కాకుండాటకు కారణమేమి? ఎప్పుడు కటాక్షించేదవు అనేను. ఆయన నువ్వు నన్ను ఎప్పుడు కటాక్షిస్తావని అడుగుతున్నాడు బాబా గారిని, జోగ్ గారు. ఆ ప్రార్థన విని బాబా కొద్ది కాలంలో నీ దుష్కర్మల ఫలితము నశించును. నీకు కొద్ది రోజుల తర్వాత ఈ కర్మలన్నీ కూడా నశిస్తాయి. నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడూ నీ అభిమానమును పోగొట్టుకుని మోహమును రుచిని జయించెదవో ఆటంకములన్నిటినీ కడచేదవు. చూడండి ఆయన అన్నారంట బాబా గారు, కొద్ది కాలంలో నీ దుష్కర్మలన్నీ పోతాయి.
కానీ నీవు పాపపుణ్యములను భస్మమగును, నీ పాపపుణ్యాలు కూడా భస్మగిపోతాయి. కానీ ఎప్పుడు నీవు అభిమానమును పోగొట్టుకుని మోహమును రుచిని జయించదవు. అది ఉంటుంది కదండి, అభిమానం ఉంటుంది అంటే గర్వము కొంచెం లోపల. ఈ మనం రుచిని నువ్వు జయించావో అప్పుడు నీ ఆటంకాలన్నిటినీ కూడా తొలగిపోతాయి. హృదయపూర్వకముగా భగవంతుని సేవించుచు సన్యాసమును బుచ్చుకునేదవో అప్పుడు నీవు ధన్యుడవయ్యేదవు. అది బాబాగారు చెప్పారు. ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా వీటినన్నిటిని వదిలేస్తావో అప్పుడే నీ యొక్క కర్మలన్నీ కూడా తీరిపోయి నువ్వు ధన్యుడవుతావు అనేది. కొద్ది కాలము పిమ్మట బాబా పలుకులు నిజమాయను. అతని భార్య చనిపోయాను. అతనికి ఇంకొక అభిమానం ఎదియూ లేకుండాటచే నతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను. అదండి ఈ విధంగా జరిగింది ఆయనకి. ఎలాగంటే భార్య చనిపోవడంతో మరి సన్యాసిగానే ఉన్నట్టు కదా ఒంటరి జీవితము. అప్పుడు ఏముంటాయండి? రుచులు ఉంటాయా? వాసన ఉంటుందా? అభిమానం ఉంటుందా? ఏముంటుంది? ఏమేమి ఉండదు. ఇంకా జీవితంలో బండికి 2 చక్రాల వంటి భార్యాభర్తల్లో ఎవరు బొక్కలు లేకపోయినా అది జీవితము ఇంకా భగవంతుని సేవకి ఉపయోగించుకోవాలి మనం. ఆ విధంగా ఆయనకి అప్పుడు అర్థమైందంటండి. భార్య చనిపోయిన తర్వాత ఇంకా ఓహో ఇది జీవితం అంటే అనుకున్నాడండి ఆయన. ఆ తర్వాత అమృతతుల్యముకు బాబా పలుకులు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. దయాదాక్షిణ్యమూర్తియకు సాయిబాబా పెక్కుసారులు మసీదులో ఈ దిగువ మధుర వాక్యములు పలికిరి. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. ఇదండి నిజమండి, అది 100% అండి నిజమండి. ఎక్కువగా ఆయన్ని ప్రేమిస్తే నిజంగా ఆయన ఏదో రూపంలో మనకు దర్శనమిస్తాడని మనం దర్శించుకోగలుగుతాం, చూడగలుగుతాం మన కళ్ళతో. ఏ రూపంలో ఉన్నా కూడా ఆయన్ని చూడగలుగుతామండి. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించేదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతా వానికి శూన్యము. నా కథలు తప్ప మరేమీయో చెప్పాడు. సదా నన్నే ధ్యానము చేయును. నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండెను. ఎవరైతే సర్వస్య శరణాగతి చేసి నన్నే ధ్యానింతురో వారికి నేను రుణగస్తుడను. వారికి మోక్షమునిచ్చి వారి రుణమును తీర్చుకొనిదను. ఎవరైతే నన్నే చింతించుచు నా గూర్చియే దీక్షతో నుందురో, ఎవరైతే నాకు అర్పించినది ఏమియునో తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉంటాను. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చేదరో వారు నదీ సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు. కనుక నీవు గర్వము అహంకారము లేసమైనా లేకుండా నీ హృదయములో నన్ను సర్వస్వ శరణాగతి వేడవలెను. చూడండి, మన హృదయంలో నున్న బాబాగారిని సర్వస్వ శరణాగతి వేడమంటున్నారండి బాబాగారు. ఎంతమంది చేస్తున్నామండి ఇట్లా? నన్నే ధ్యానింతురో వారికి నేను రుణగ్రస్తును. ఆయన నిరంతరం ఎవరైతే ధ్యానిస్తూ ఉన్నారో చూడండి, ఆయన బాబాగారు ఎప్పుడూ దాక్షిణ్యమూర్తి. సాయిబాబా పెక్కుసార్లు మసీదులు ఈ దిగువ ఈ మధుర వాక్యాలు ఉంటాయండి ఇందులో. చూడండి, అవి కంపల్సరీగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలన్నమాట. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతా వారికి శూన్యమే. నిజమే. అయ్యి బాబోయ్, బాబాగారు లేరా, బాబాగారిని తెలవలేదా, బాబాగారి స్మరణ లేదా, మనకి నిజంగా జీవితమే శూన్యం. ఎన్నన్నా రానివ్వండి, ఈ సంసార కాలంలో కూడా ఎన్నన్నా రానివ్వండి, ఆయన నామస్మరణ ఆయన లేనిదే మన జీవితమే లేదు, వ్యర్థమండి, అసలు వేస్ట్. నన్నే ధ్యానింతుల వారికి నేను రుణగస్తుడను. వారికి మోక్షమునిచ్చి వారి రుణమును తీర్చుకునేదను. అదండి, ఈ నిరంతరము నీవు తప్ప నాకెవ్వరూ లేరు బాబా, నీవే నా శరణం. మనం ఇవన్నీ రుణానుబంధంతో తెచ్చుకునే బంధాలతో ఈ వ్యామోహంలో కొట్టుమట్టాడుతున్నాము. కానీ నిజానికి ఆయనే మనము ఆయన సేవలో ఉంటే ఆయనే అంటున్నారు చూడండి, మన రుణాన్ని కూడా ఆయనే తీర్చుతానండి. ఎవరైతే నన్నే చింతించదో నా గుర్చే దీక్షతో ఉందరో, ఎవరైతే నాకు అర్పించినది ఏమియునో తినరో అటు వారిపై నేను ఆధారపడి. నిజంగా బాబాగారికి ఏదైనా మనం తెచ్చుకున్నాం అనుకోండి, ఆయనకు అర్పించింది మనం తింటున్నాం అనుకోండి, సాయి అర్పణం అనుకుని తినండి.
ఎందుకంటే మీరు దగ్గరికి వెళ్ళి ఆయనకి తినిపించలేరు, కానీ ఆయన పలుకుతోనే ఆయనకి అర్పణం చేసినట్టు, ఆయన స్వీకరించినట్టు, ఆ భక్త శ్లేషాన్ని మనం భుజిస్తున్నట్టు. తప్పకుండా సాయి స్మరణ చేసుకుని సాయిని తలుచుకుని తిందాం మనందరం కూడా. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చేదరో వారు నదీ సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుతారు. కనుక నీవు గర్వము అహంకారము లేసమైనా లేకుండా నీ హృదయములో నీ హృదయములోనున్న నన్ను నీవు సర్వస్వ శరణాగతి వేడవలెను. అంతే కదండి. మన హృదయంలో ఉన్న బాబా గారిని మనం ఏం చేయాలండి? శరణాగతి, సర్వస్వ శరణాగతి. నేననగానెవరు? నేను అనగానెవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి. వారిట్లనిరి, నన్ను వెదకుటకు నీవు దూరము కానీ మరెచ్చటికి కానీ పోనక్కరలేదు. నీ నామమును నీ అహంకారమును విడిచినచో నీలోనే గాక ఎన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మయని ఒకటి ఉండును. అంతే కదండి, మనకి ఒక అంతరాత్మ ఉంది కదా, అదే నేను. అదండి బాబాగారు చెబుతున్నారు. నీ అంతరాత్మే నేను అంటే ఏంటి అని నువ్వు అనుకుంటున్నావు కదా. నీ అంతరాత్మలోనే నేనున్నాను. నిరంతరం నువ్వు జపిస్తున్న నామం కానీ ఇంకోటి కానీ నేను స్వీకరిస్తున్నాను. నీ అంతరాత్మ నిండుగా నన్ను పెట్టుకో. నేను అంటే అదే, అంటే మనల్ని మనం తెలుసుకోవడమే. నీ నామమును నీ ఆకారమును విడిచినచో నీలోనే గాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మయని ఒకటి ఉండును. అదియే నేను. దీనిని నీవు గ్రహించి నీలోనే గాక అన్నిటిలోనూ నన్ను చూడుము. దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వమును అనుభవించి నాలో ఐక్యమై పొందేదవు. ఇదండి, ఎవరైతే అలాగా సర్వస్వ శరణాగతి చేసుకుంటామో నిజంగా బాబా గారిలో ఐక్యమైపోతాం. హేమంత్ పంతు చదువరులకు ప్రేమతో నమస్కరించి వేడునదేమనగా, వారు వినయ విధేయతలతో దైవమును, యోగులను, భక్తులను చూడండి. ఆయన రాస్తూ ఆయన ప్రార్థన చేస్తున్నారండి. ఏమని? యోగులని అందరినీ కూడా స్మరిస్తూ ప్రేమింతురుగాక బాబా గారు మీకు నమస్కరించి చెబుతున్నాను నేను. ఆయన రాసిన హేమంత్ పంత్ గారు, బాబా పెక్కుసారులు ఎవరైతే ఇతరులను నిందించుదరో వారు నన్ను హింసించిన వారగుదురు. అదండి, ఎవరైతే బాధలను అనుభవించెదరో ఓర్చుకుందరో వారు నాకు ప్రీతి కూర్చెదరు అని చెప్పారు కదా. బాబా సర్వ వస్తు జీవ సముదాయములోనూ ఐక్యమై ఉన్నారు. భక్తులకు నలుప్రక్కల నిలిచి సహాయపడెదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమీయూ కోరరు. ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి స్రవించుచుండెను. హేమంత్ పంత్ ఇట్లు ముగించుచున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినిదరో ఉభయులను సాయితో ఐక్యమైదురు. చూసారా? ఇదండి 43-44 అధ్యాయంలో మనము చాలా వరకు తెలుసుకున్నాం కదండి. మరి 43-44 అధ్యాయము ముగిసింది. ఇప్పుడు మనము రేపటి నుంచి 45 అధ్యాయంలోకి వెళ్తాం. మరి అంతవరకు అందరికీ సాయిరామ్ అండి.